ఒక సాధువు శిష్యులతోటి స్నానానికి వెళ్ళాడంట నదికి. ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చిందంట అక్కడికి. వచ్చుంటే ఆ ఫ్యామిలీలో పెద్ద ఆయన మాట్లాడుతుంటే మొదట మెల్లిగా ఉండిందంట. ఉన్నట్టుండి ఆయన వాయిస్ పెంచేసి పెద్ద పెద్దగా అరుస్తున్నాడంట. అప్పుడు ఈ గురువుగారు శిష్యులను అడిగారంట, అరే ఆయన ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నాడు అన్నాడు. అప్పుడు ఈ శిష్యులో ఒకడు అన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెవుడేమో గురువుగారు అన్నాడు. ఒరే మొదట్లో మెల్లిగా మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడే పెద్దగా మాట్లాడుతున్నాడంటే మరి ఇప్పుడు వచ్చిందేమో గురువుగారు చెవుడు అన్నాడు. ఒరే పిచ్చోడా, ఇప్పటికిప్పుడు చెవుడు ఎట్ట వస్తుందిరా, అసలు ఏంటో చెప్పరా అంటే ఏమో అర్థం కావట్లేదు గురువుగారు అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, ఆ పెద్ద మనిషి చెప్పిన మాటలకి కుటుంబ సభ్యులు ఏదో తిరస్కరించినట్టున్నారు, అందుకనక ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే ఏమవుతుందంటే మనుషుల దగ్గరగా ఉన్న హృదయాలు దూరం అయిపోతాయి, అందుకని వాయిస్ పెరుగుతుంది. అదే ప్రేమ ఉంటే అసలు వాయిస్తో పనే లేదు, సైగలు చేస్తే పనులు అయిపోతాయి. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది జీవితాలు. సో ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మానవునికి ఏ రకమైనటువంటి జీవితాన్ని నువ్వు గడిపితే ప్రశాంతంగా ఆనందంగా పూర్ణత్వంతో జీవితాలు నువ్వు గడుపుతావు అని మార్గదర్శకం ఇచ్చేటువంటిది ఆధ్యాత్మికత. అంతేగాని కళ్ళబొల్లి కథలు చెప్పి సోమవారం పూజ చేస్తే మంగళవారానికి మీకు లాఠీ తగులుతుంది, మీకు అది చేస్తాం ఇది చేస్తాం, ఇది కాదు ఆధ్యాత్మికత.